హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలిసి వరల్డ్. ఈరోజు నేను టేస్టీ హెల్దీ చిలకడ దుంపలతో పరాటా ప్రిపేర్ చేస్తున్నాను. మల్టీగ్రెయిన్ ఆటాతోటి. నేను గుడ్ లైఫ్ వారి మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. ఇప్పుడు నేను చిలకడ దుంపల్ని ఉడికించుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని 5 to 10 minutes మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇవి ఉడికిన తర్వాత ఈ ఉడికేలోపు మనం ఈ చపాతీ ముద్దని పరాటా పిండిని కలుపుకుందాం. ఇదిగోండి, ఒక గిన్నెలోని కొద్దిగా పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. చపాతీ ముద్దని ఎలా కలుపుకుంటామో అలాగే అంత స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు స్మూత్గా కలుపుకోవాలి. ఇది ఎంత మెత్తగా కలుపుకుంటే పరాటా అన్నది అంత మెత్తగా వస్తుంది. ఈ పరాటాలు చాలా హెల్దీ. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తేలిగ్గా చేసి పెట్టవచ్చు. ఈజీ ప్రాసెస్ కూడా. ఇంత మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇది కలిపిన తర్వాత ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 to 20 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిలకడ దుంపలు కూడా ఉడికిపోయాయి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇది త్వరగా పొటాటోస్ కంటే ఇవి 100 రెట్లు హెల్దీ. ఇది ఇంత త్వరగా ఉడికిపోయాయో చూడండి. పొటాటోస్ కంటే 2 minutes వేగానే ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత తొక్కలు తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం పరాటా ప్రిపేర్ చేసుకుందాం. నేను కలిపిన పిండితోటి 3 పరాటాలు వచ్చాయి. ఇప్పుడు చిలకడ దుంపల్ని తొక్కలు తీసుకొని స్మాష్ రెడీ చేసుకొని ఇందులోనే మనం ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా వేసుకొని ఈ స్మాష్ కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర తరుగు, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఉండలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం టేస్టీ పరాటా ప్రిపేర్ చేద్దాం. ఇలాగ 3 పరాటాలు వచ్చాయి నాకు. ఇదిగోండి, పిండిలోని ఇలా కలుపుకొని ఇలా పిండిని అదుపుకొని పరాటాలు ప్రిపేర్ చేసుకుందాం. పరాటాని కొంచెం దళసరిగా చేసుకొని మధ్యలోని మనం ఈ పొటాటో, ఈ స్వీట్ పొటాటో స్మాష్ని పెట్టుకొని ఇలాగ మనం దళసరిగా చేసుకోవాలి. దళసరిగా చేసుకుంటేనే మన స్వీట్ పొటాటో స్మాష్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. పరాటా అన్నది ఇంత రౌండ్గా రావాలి. అన్ని పరాటాలు ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇలాగా హై ఫ్లేమ్ మీద మాత్రమే మనం పరాటాని ఒక 1 సెకండ్కి ఒకసారి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. మనం బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని అలా 1 minute ఒకసారి తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఇవి స్మూత్గా వస్తాయి. ఈ పరాటాలు త్వరగా మనకి కాలిపోతాయి. ఇలాగ కాలినవి నేనైతే రౌండ్ షేప్లోని స్క్వేర్ షేప్లోని ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగో టేస్టీ దూర పరాటా ప్రిపేర్ అయిపోయి. మీరు కూడా ఈ టేస్టీ పరాటా ప్రిపేర్ చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. ఇదిగోండి, ఈ పరాటాని ఏ కర్రీతో అయినా ఏ చట్నీతో అయినా టేస్ట్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా. మీరు కూడా ప్రిపేర్ చేయండి ఈ స్వీట్ పొటాటో హెల్దీ డెలిషియస్ పరాటాని. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళకి పొటాటో కంటే ఇవే మనకైనా పిల్లలకైనా హెల్దీ.